తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పోలిపాడ్యమి గురించి, పోలిపాడ్యం అంటే ఏమిటి, పోలిపాడ్యం వల్ల అది ఆచరిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి, ఆ రోజు ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరం పోలిపాడ్యమి సోమవారం డిసెంబర్ నెల 2వ తేదీన జరిపించుకోవడం శాస్త్రసమ్మతమైనటువంటి విషయం. అయితే ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చీకటినే లేచి నదీ స్నానం కానీ, లేదా తటాకం స్నానం కానీ, లేదా నూతి దగ్గర కానీ ఎక్కడైనా చక్కగా చీకటినే లేచి స్నానం చేసుకుని, నదుల్లోనైతే దీపారాధన చేయటం, అలాగనే దేవాలయాల్లో దీపారాధన చేయటం, అలాగనే ఇంటి దగ్గర కూడా దీపారాధన చేసుకుని దైవ నామస్మరణ, లక్ష్మీనారాయణుడు కానీ, విష్ణుకు సంబంధించిన శైవ సంబంధించినటువంటిది కానీ ఏదైనా ఒక స్తోత్రాలు, ఎవరికి తెలిసినటువంటి పారాయణలు వాళ్ళు చక్కగా కార్తీక దామోదరుడైనా పర్వాలేదు, ఏదైనా విష్ణు సహస్రం కానీ, విష్ణుకు సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు కానీ, అలాగే శివపార్వతులకు సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు కానీ చక్కగా పారాయణ చేసుకోవడం, ఆ రోజు దైవారాధనలో గడపడం వల్ల శాశ్వతమైనటువంటి ముక్తిని పొందడమే కాకుండా ఇహమందు ఆరోగ్యం, సిరి సంపదలు, సౌభాగ్యం, కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పోలిపాడ్యమి గురించి మనకి చక్కనైనటువంటి ఇతిహాసం ఉంది. ఏమిటి పోలిపాడ్యమి అంటే, కార్తీక మాసం తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమి అంటారు. ఈ పోలిపాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడే అనటానికి దానికి ఒక చక్కనైనటువంటి ఇతిహాసం ఉంది. అదేమిటి అంటే, పూర్వకాలం వారణాసి ప్రాంతంలో మిషాల అనేటువంటి ఒక పల్లెటూళ్ళలో రజకమ్మ అనేటువంటి ఒక చాకలి కుల స్త్రీ ఉండేది. ఆమెకి 7 కొడుకులు. చక్కగా 7 కొడుకులను కూడా వివాహాది శుభకార్యములు చేసేయడం జరిగింది. అందరూ సుఖశాంతులతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఉండుండగా ఈ కార్తీక మాసం వచ్చింది. అందరూ కూడా నిత్యం ఏదో రకంగా దీపారాధన, ఇంట్లో ఏదో వారికి తెలిసినటువంటి ఇక దైవనామస్మరణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటుండేవారు. ఇలా ఒక తర్వాతను కార్తీక మాసం ప్రవేశించింది. ఈ కార్తీక మాసంలో ఈ అత్తగారు ఈ 6 కోడళ్ళని కూడా నదికి తీసుకొని పోయి 7వదైనటువంటి కోడలు, ఆ కోడలు పేరే పోలమ్మ. ఆ పోలమ్మ చాలా మంచిది, పెద్దలని గౌరవిస్తూ ఉండేది. అలాగనే అత్తగారిని, తోటికోడల్ని, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా గౌరవంగా, ప్రేమతో చూస్తూ ఉండేది. ఎవరిని ఎప్పుడు ఒకరు నిందించడం కానీ, తనను ఒక నిందారోపణ ఎవరి చేత చేయించుకోవడం కానీ ఇటువంటివి లేకుండా చాలా మంచిగా ఉండేది. ఈ పోలమ్మ చాలా మంచి మనిషి. ఇలా ఉంటుండగా ఒక రోజున ఈ కార్తీక మాసం ప్రారంభమైంది.
అత్తగారు 6 తోటికోడలని నదికి తీసుకుని పోయి అక్కడ దీపారాధన చేయించడం, తదుపరి అక్కడ ఉండేటువంటి ఆలయాల్ని దర్శించుకోవటం, ఇవన్నీ కూడా ప్రారంభం చేసింది. కానీ ఈ 7వదైనటువంటి ఈ పోలమ్మను మాత్రం ఇంటి దగ్గరే ఉంచేసి పనిపాట్లు చేయమని చెప్పి, పనిపాట్ల కోసం అందరి యొక్క సేవ కోసం తనని ఇంటి దగ్గరే విడిచిపెట్టేసి మిగిలినటువంటి తోటికోడళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఈ రజకమ్మ ఈ నదీ స్నానం, దీపం, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా నెల రోజులు కూడా గడిచిపోయింది. ఈ పోలమ్మ మాత్రం ఏం చేసేది, నదికి ఎప్పుడైతే వెళ్ళలేకపోయిందో తోటికోడళ్ళతో సహా ఈ కార్యక్రమం చేయడం అన్నది తనకు సాధ్యపడేది కాదు. కానీ మనస్సులో చాలా భక్తి ప్రపత్తులు ఉండేవి. ఎలాగైనా నేను కూడా దీపారాధన చేయాలి, నేను కూడా ఈ కార్తీక మాసంలో దైవారాధన చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తను రోజు కూడా వీళ్ళు నదీ స్నానానికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే తను చక్కగా స్నానం చేసుకొని పెరట్లో ఉండేటువంటి ఒక పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టుతో ఉండేటువంటిది ఆ పత్తిని తీసి అది ఒత్తిగా చేసి అక్కడ కొంచెం వెన్న ఇంట్లో ఉంటే ఆ వెన్నతోనే చక్కనైనటువంటి ఒక ప్రమిదలో రోజు దీపం పెట్టి తనకు తెలిసినటువంటి నామస్మరణ, దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండేది. ఈ విధంగా ఈ పోలమ్మ ఈ చేస్తూ ఉండేది. ఇలా నెల రోజులు కార్తీక మాసం పూర్తయిపోయింది. పూర్తవగానే ఇంకా అమావాస్య నాడు కూడా ఈ విధంగా కూడానే జరిగింది. పాడ్యము నుంచి అమావాస్య వరకు ఈ కార్తీక వ్రతం ఈ విధంగా ఆ తోటికోడళ్ళు ఆ విధంగా చేశారు. ఈ పోలము మాత్రం ఇంటి దగ్గరే ఈ విధంగా తన శక్తి కొలది భక్తిగా చక్కనైనటువంటి మనస్సుతో ఈ విధంగా చేయడం జరిగింది. ఎప్పుడైతే జరిగిందో అమావాస్య నాడు కూడా ఈ విధంగానే చేశారు. ఎప్పుడైతే చేశారో అమావాస్య ఘడియలు పూర్తయ్యాయి, పాడ్యమి వచ్చేసింది. పాడ్యమి ఘడియలు రాగానే ఈ యొక్క పోలమ్మ వెంటనే కాలం చేసింది, అంటే మరణించింది. ఎప్పుడైతే మరణించిందో వెంటనే కూడా విష్ణుదూతలు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి పుష్పక విమానంలో ఈ పోలమ్మని ఆ యొక్క శరీరంతో తిన్నగా కూడా స్వర్గానికి తీసుకుపోతూ ఉన్నారు. ఇది ఈ తోటికోడళ్ళు, అత్తగారు, తర్వాత మిగిలినటువంటి గ్రామస్తులందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటిది, మేమందరం కూడా ప్రతిరోజు కార్తీక మాసంలో నదీ స్నానం చేశాం, దీపారాధన చేశాం, అలాగే దైవారాధన చేశాం, ఏవో అన్ని విధాలుగా చేశాం. కానీ పోలమ్మ ఎప్పుడు ఏమీ చేయలేదే, తను చేసినటువంటి దానికి ఏముంది, ఇంట్లో అమాత్రం దీపం పెట్టింది, అంతకన్నా ఏం చేయలేదు కదా. అయితే పోలమ్మకి మాత్రమే ఈ స్వర్గప్రాప్తి ఎలా జరిగింది, ఏమిటి ఆశ్చర్యం అని అందరూ కూడా ఆశ్చర్యాన్ని పొందారు. అంతేకాకుండా తర్వాత అందరికీ తోటికోడళ్ళకి, అత్తగారికి జ్ఞానోదయం అయింది. అంటే పోలమ్మకి మనం చేసినటువంటిది చాలా తప్పు పని. మనం కూడా మనం మనసులో ఒక భావం పెట్టుకొని బయట వేరే భావంతో ఉంచి పోలమ్మని మనం తీసుకెళ్లకుండా, దైవారాధన చేయనివ్వకుండా చేశాం. మనం ఏదో ఒక రకమైనటువంటి భేషజంతో మనం చేసినటువంటి పని వల్ల మనం ముక్తిని పొందలేకపోయాం. కానీ పోలమ్మ భక్తితో, శ్రద్ధతో ఈ కార్తీకం నెల రోజులు కార్తీక వ్రతాన్ని చేసింది కనుక భగవంతుడు ఆ లక్ష్మీనారాయణ యొక్క కార్తీక దామోదర యొక్క అనుగ్రహం ఆమెకు కలిగింది. అందుకే ఆమెకి స్వర్గప్రాప్తి కలిగింది అని అందరూ కూడా చాలా వరకు విచారించారు. వారు చేసినటువంటి తప్పులేమిటో తెలుసుకున్నారు. కానీ పోలమ్మ ఆ రోజు స్వర్గాన్ని
పొందింది. కాబట్టే దీన్ని ఈ పోలిపాడ్యముగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇతిహాసం ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసంలో ఎవరైతే నెల రోజులు కూడా ఈ దీపారాధన కానీ లేదా దైవ ధ్యానం కానీ ఏవైనా స్తోత్ర పారాయణలు కానీ ఎవరికి తోచిన విధంగా వారు దీపదానం, అలాగే అన్నదానం, వస్త్రదానం, శాలిగ్రామ దానం, ఎవరికి తోచిన విధంగా అన్నదానం, ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు దాన ధర్మాదులు కూడా చేసుకోవచ్చును. లేదు అంటే భక్తి శ్రద్ధలతో నెల రోజులు దీపారాధన చేసి దైవస్మరణ చేసినట్లయితే ఈ పోలి మాదిరిగానే ఉన్నంతకాలము కుటుంబ సౌఖ్యాన్ని, సర్వ సౌఖ్యాన్ని అనుభవించి అంతమంది శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతారు సుమా అని ఈ ఇతిహాసం ద్వారా మనకు తెలుస్తుంది. అది లగాయితూ కూడా ఈ మార్గశిర శుద్ధ పాడ్యమని పోలిపాడ్యముగా మనకి ఆనవాయితీగా మనందరం కూడా ఈ పోలిపాడ్యముని ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఈ పోలిపాడ్యము నాడు చాలామంది అనుకుంటున్నారు ఏమిటి అంటే, కార్తీక మాసం సోమవారమా అని గురువుగారు అని ప్రశ్నిస్తున్నారు. కానీ పోలిపాడ్యమి సోమవారం పడింది. ఈ సంవత్సరం కార్తీక సోమవారంగా మాత్రం పరిగణింపబడదు. ఎందుకు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి ఒకటి మార్గశిర మాసం, రెండవది ఈ ఋతువు కూడా హేమంత ఋతువు. ఈ విధంగా నెల రోజులు నెల మారింది కనుక ఇది కార్తీక సోమవారంగా మాత్రం పరిగణింపబడదు. కానీ ఆ రోజున కూడా ఎవరైనా ఉపవాసాది వ్రతం చేసుకోవచ్చును, లేదు అంటే ఉపవాసాలు ఉండొచ్చు, దైవారాధన చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. పోలి మాదిరిగానే అనేక విధాలుగా కూడా ఇవన్నీ దైవాన్నికాలన్నీ కూడా చేసుకోవడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు అని తెలియజేస్తూ స్వస్తి.